మనం ఏదన్నా కష్టం వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం. "స్వామి నన్ను రక్షించు, నన్ను కాపాడని" జెప్పేసి. ఇగ గాయన తర్వాత మనం మొక్కుకునే దేవుడైతే డాక్టరే. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాలేకపోయినా, పుసుక్కున ఉండుండి యాక్సిడెంట్ అయినా గాని గాళ్ళే నయ్యం జేసేది. గట్లనే ఒక అక్క ఆటోలకెంచి కింద పడితే సడెన్‌గా హాస్పిటల్‌కి తీసుకుపోయిర్రంట. చూస్తేనేమో గాడ డాక్టర్లు లేరు. గామె కింద పడంగానే వేరే హాస్పిటల్‌కి తీసుకుపోదామని అనుకున్నారంట గానీ, గీడ సంకల్ప హాస్పిటలు మంచిగుంటది. గీడున్న డాక్టర్లు మంచిగా చూస్తారు. నయమైతది పోరి అని చెప్పంగానే, ఇగ కింద ఎవరైతే పడ్డారో గామె అల్లుడు గా హాస్పిటల్‌కి తీసుకొని పోయిండంట గా అక్కను. ఇగ హుటాహుటిన గా అక్కను హాస్పిటల్‌కి తీసుకోపోంగానే, గాడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందంటే, ఏదో క్యాంప్ ఫైర్ అని చెప్పేసి డాక్టర్లందరూ ట్రీట్మెంట్ చేయనీయలేదంట. ఇగ గాళ్ళు గట్ల లేకపోవుడు వల్ల గాళ్ళ అత్తమ్మ అయితే చచ్చిపోయిందట పాపం. ఒకవేళ డాక్టర్లు ఎవరన్నా ఉండి ఆపరేషన్ గిన జేషినుంటే మంచిగా అయితుండేనంట. ఇగ గా డాక్టర్లు జేసిన దానికైతే గాళ్ళ బంధువులందొచ్చి మస్తు గరమైర్రు. సూడుర్రి ఎట్ల లొల్లి పెడుతున్నారో దవాఖానల. ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం మీద అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు సంబంధించిన ఒక మనిషి చచ్చిపోయింది. ఇక పైన ఎవ్వలకు సంబంధించినోళ్ళు కూడా ఈ హాస్పిటల్‌ల కన్ను మూయొద్దు. అందుకే ప్రభుత్వం రియాక్ట్ కావాలి దీని మీద సీరియస్‌గా అని చెప్పేసి అంటున్నారు అన్నోళ్ళు. గీ ఘోరమైతే తిరుపతిలో జరిగింది. ఇగ గీ జూసిన జనాలైతే ఇషి పాడుగాను ఏం డాక్టర్లు పాడయ్యిర్రు. మనిషి పానం కన్నా మీటింగ్ ఎక్కువైపోయింది అయ్యిలకు. గల్లు హాస్పిటల్ ఉండాలే గదా! సరే ఇద్దరు కాకపోయినా ఒక్కరన్నా ఉండాలే. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తదో తెలవదు. హాస్పిటల్ పెట్టింది పైసలు సంపాదియనీకేనేనా ఇగ? మనుషుల ప్రాణాలతోని ఈళ్ళకు పని లేదా అని చెప్పేసి జనాలైతే మాట్లాడుకుంటున్నారు.